ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా నవంబర్ 8వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 41 జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ మధ్య జరగబోతుంది. రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 20 మ్యాచ్లు జరగగా పట్నా పైరేట్స్ 11 మ్యాచ్లు విజయం సాధిస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 9 మ్యాచ్లు విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం జైపూర్ పింక్ ప్యాంథర్స్ స్టార్టింగ్ 7: అర్జున్ దేశ్వాల్ సెంటర్ మ్యాన్, సుర్జిత్ సింగ్ రైట్ కవర్, రిజా మిర్బాగిరి లెఫ్ట్ కవర్, నీరజ్ నర్వాల్ రైట్ ఇన్, రితిక్ శర్మ లెఫ్ట్ ఇన్, అర్పిత్ సరోహా రైట్ కార్నర్, అంకుష్ రాతి లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. పట్నా పైరేట్స్ స్టార్టింగ్ 7: దేవాంగ్ సెంటర్ మ్యాన్, దీపక్ రైట్ కవర్, అక్రమ్ షేక్ ఆల్రౌండర్, ఆయాన్ రైట్ ఇన్, సందీప్ లెఫ్ట్ ఇన్, శుభం షిండే రైట్ కార్నర్, అంకిత్ లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళనైనా లాస్ట్ మ్యాచ్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ యూపీ యూదతో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. పట్నా పైరేట్స్ యూ ముంబైతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. పాయింట్స్ టేబుల్లో రెండు టీంలు చూసుకున్నట్లయితే టోటల్ 6 మ్యాచ్లోనైనా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 3 మ్యాచ్లు విజయం సాధించి 2 మ్యాచ్లో ఓడిపోయి ఒక మ్యాచ్ టైగా ముగించుకొని 19 పాయింట్లతో 5వ ప్లేస్లో కొనసాగుతుంది. పట్నా పైరేట్స్ చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 6 మ్యాచ్లు ఆడగా 3 మ్యాచ్లో విజయం సాధించి 3 మ్యాచ్లో ఓడిపోయి 17 పాయింట్లతో 7వ ప్లేస్లో కొనసాగుతుంది. మరి జరగబోయే మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.